బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశముగా కృప అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. ఈరోజు మాత్రమే కాదు, రాబోయేటువంటి ఒక 4-5 ఎపిసోడ్స్ కృప గురించే మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. అసలు కృప అంటే ఏంటి? చాలా పాటలు పాడుతూ ఉంటాం. నీ కృప లేనిదే నేను లేనయ్యా అని, నీ కృప గొప్పదని, నీ కృప నాకు చాలును ప్రభువా అని, ఇలా చాలా ఎక్కువ పాటలు కృప మీద పాటలు పాడుతూ ఉంటాం. అసలు కృప అనేటువంటి పదానికి మనం లోపలి అర్థం మనకి తెలుసా లేదా? మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డాము అనేటువంటి పదమును బట్టి మనం ఎలా రక్షించబడ్డాం? మన ఉపవాసాన్ని బట్టో, లేకపోతే మన కోసం ఎవరైనా ప్రార్థన చేయడం బట్టో, లేకపోతే మన యొక్క గొప్పతనాన్ని బట్టో, మనమేదో దేవుణ్ణి వెతికి యాగాలు చేశాం కాబట్టో మనం రక్షించబడ్డామా, లేకపోతే ఉచితముగానే మనం రక్షించబడ్డామా? విశ్వాసము ద్వారా, ఆయన కృప ద్వారానే రక్షించబడ్డామని వాక్యం సెలవిస్తుంది. జేమ్స్ సిమ్సన్ అనేటువంటి ఒక ఆయన వైద్య వృత్తిలో 18 ఏళ్లకే ఆయన వైద్య వృత్తిని అభ్యసించినటువంటి వ్యక్తి. మనందరికీ ఈయన గురించి తెలుసు, మీలో చాలామందికి. ఆయన అపస్మారక రసాయనాన్ని కనిపెట్టినటువంటి వ్యక్తి. అదే ఎనస్థీషియా అంటారు కదా, ఆ యొక్క మత్తు మందును కనిపెట్టినటువంటి వైద్యుడు ఆయన. ఆయన టైంలో వైద్య వృత్తిలో ముందుగా వెళ్ళినప్పుడు, డాక్టర్కి అసిస్టెంట్గా ఉండేటప్పుడు ఒక రోగికి ఆపరేషన్స్ చేస్తూ ఉన్నప్పుడు ఒక బల్ల మీద పడుకోబెట్టి 2 కాళ్ళొకళ్ళు, చేతులొకళ్ళు, తలొకళ్ళు పట్టుకున్నప్పుడు ఆపరేషన్ చేస్తూ ఉండేవారు. ఎందుకంటే అప్పటికి ఎనస్థీషియా లేదు, మత్తుమందు లేదు కాబట్టి చాలా భయంకరమైనటువంటి ప్రొసీజర్ అది. అటువంటివన్నీ చూసినప్పుడు ఈ జేమ్స్ సిమ్సన్ చాలా ఏడుస్తూ ఉండేవాడంట ఆపరేషన్ అయిన తర్వాత. ఇంత భయంకరమా మానవుడి యొక్క జీవితం? ఎస్పెషల్లీ డెలివరీలు చేసేటప్పుడు చాలా బాధ పడుతూ ఉండేవాడు. ఇటువంటివన్నీ చూడాల్సి వచ్చినప్పుడు, ఆ పేషెంట్స్ వేసేటువంటి ఆర్తనాదాలు విన్నప్పుడు చాలా భయంకరంగా అక్కడ ఉన్నటువంటి సిట్యుయేషన్ మారిపోతున్నప్పుడు భయం కలిగేదంట. ఒక పక్క నుంచి చాలా బాధ, వేదన కలిగేది. ఆయన చిన్నతనం నుంచి ఒక క్రైస్తవుడుగానే ఉన్నప్పటికీ దేవుని యొక్క అంటే శక్తిని కానీ, లేకపోతే దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తిని కానీ అంత గుర్తెరిగిన వాడు కాదు. కానీ మామూలు చదువు విషయంలో చాలా శ్రద్ధ కలిగి అనేకమైన పుస్తకాలు చదువుతూ ఉండేవాడు. అయితే వచ్చినటువంటి దినాలలో ఆయన వైద్య శాస్త్రాన్ని మాత్రమే కాకుండా అనేకమైనటువంటి పుస్తకాలను చదవడంలో చాలా ఇష్టం చూపిస్తూ ఉండేవాడంట ఆయన. ఈ యొక్క అపస్మారక రసాయనాన్ని కనిపెడితే బాగుండు అనేటువంటి ఆలోచన కొన్ని సందర్భాలలో కొంతమంది ప్రయోగాలు చేస్తున్నప్పుడు వచ్చినప్పటికీ ఆయనకి ఒక ఆలోచన వస్తూ ఉండేదంట. ఆదాముకి గాఢ నిద్రను కలుగచేసి దేవుడు హవ్వ కొరకు పక్కటెముకను తీశాడు అనేటువంటి ఆ మాట గురించి ఆయన ఆలోచన చేసినప్పుడు ఈ విషయంగా కొన్ని సందర్భాల్లో ఆలోచన చేస్తూ ఉండేవాడట. కానీ మరలా అంతగా పట్టించుకునేవాడు కాదు అని ఆయన గూర్చినటువంటి రాసిన పుస్తకంలో రాయబడి ఉన్నాయి ఈ విషయాలన్నీ. ఆ తరువాత చాలా సందర్భాలలో ఆయన చాలా చదువుకున్నాడు. ఒక గైనకాలజీ డిపార్ట్మెంట్కి ఆయన హెడ్గా మారాడు. ఆ తర్వాత చాలా పరిశోధనలు చేసి విజయం సాధించాడు. చాలా గొప్ప స్థితిలోనికి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒకానొక దినాన తన చిన్న కుమార్తె చనిపోయిందంట. చనిపోయినప్పుడు అతను చాలా వేదన పడ్డాడు. ఒక మనుషుడు ఎంత సంపాదించుకుంటే ఏముంది? లోకమంతా సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి లాభము అనేటువంటి మాట ఆయనకి జ్ఞాపకానికి వచ్చిందంట. ఏంటి అసలు ఎంత సంపాదిస్తే ఏముంది, ఎంత జ్ఞానం సంపాదిస్తే ఏముంది, ఎన్ని పదవులు సంపాదిస్తే ఏముంది, ఎన్ని పరిశోధనలు చేస్తే ఏముంది? మానవుడు చనిపోయిన తర్వాత మరి ఎక్కడికో చోటకి వెళ్ళాల్సి వస్తుంది. లోకమంతా సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే ఏమి లాభము అనేటువంటి మాటని ఆయనకి ఆలోచింపచేసిందంట. అయితే ఆ విధంగా ఆయన జీవితం కొనసాగుతూ ఉంది. కొంచెం నిరుత్సాహంలోనే ఆయన ఉన్నాడు. ఒక దినాన ఒక పేషెంట్ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆమె దేవుని గురించి కొంచెం లోతైనటువంటి విషయాలు మాట్లాడి, మీరు ప్రార్థన చేసుకుంటున్నారా అని అడిగి ఆయన కోసం ప్రార్థన చేసి ఆ స్త్రీ వెళ్ళిపోయిందంట. అయితే ఈయనకు అనిపిస్తుంది ఆ స్త్రీతో మళ్ళీ మాట్లాడాలి, దేవుని గురించి మాట్లాడాలి, ప్రార్థన గురించి మాట్లాడాలి అని అనిపిస్తుందంట. అయితే ఆ స్త్రీని మరొకసారి కలిసి నా గురించి ప్రార్థన చేయమని ఆయన అడిగాడట. అయితే మీ గురించి నేను తప్పకుండా ప్రార్థన చేస్తానని ఆ స్త్రీ ఆయన గురించి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. దేవుని యొక్క వాక్యాలు కూడా కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఆయన వాక్యాన్ని రెగ్యులర్గా చదవడం మొదలుపెట్టాడు. పశ్చాత్తాపపడడం మొదలుపెట్టాడు. ఎటువంటి పేషెంట్స్ ఆయన దగ్గరికి వస్తున్నా కూడా దేవుని మాటలు 2 చెప్పి మందులు ఇవ్వడం ప్రారంభించాడు. అలా దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు. ఉన్నతమైన పదవులు అధిరోహించాడు. ఆయన చాలా ఇన్వెన్షన్స్ చేశాడు వైద్య రంగంలో.
అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది ఎనస్థీషియా కనుగొనడం. ఎవరో కొంతమంది ఆ ప్రయోగాలు చేసి అది ఫెయిల్ అయినప్పుడు ఈయన స్నేహితులు ఇద్దరు కలిసి దాని గురించి పట్టు విడవక ప్రతిరోజు అంటే కొన్ని గంటల తరబడి దాని మీద ప్రయోగం చేస్తూ ఒక మధ్యాహ్న సమయాన వాళ్ళు ముగ్గురు కూడా ఉన్నటువంటి గదిలో ముగ్గురు కూడా ఆ యొక్క రసాయనాన్ని కనిపెట్టినప్పుడు వాళ్ళు దాన్ని పీల్చినప్పుడు వాళ్ళు దాన్ని మరి ఏం చేసుకున్నారో పీల్చారో ఏం చేసుకున్నారో తెలియదు, కానీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు చచ్చిన వాళ్ళలాగా పడి ఉన్నారంట. ఆ యొక్క కొన్ని అవర్స్ వాళ్ళకి మత్తులో తెలివి రాలేదు. ఆ తర్వాత కనులు తెరిచి చాలా సంతోషించారంట. మనం సాధించాము, ఈ యొక్క గొప్ప విషయాన్ని మనం సాధించాము అని. అయితే ఎవరైతే ఫస్ట్ పేషెంట్కి వాళ్ళు ప్రయోగించారో ఆ పేషెంట్కి డెలివరీ చేశారంట ఆ యొక్క ఎనస్థీషియా ఇచ్చి. అయితే ఆ పేషెంట్కి ఆడపిల్ల పుట్టినప్పుడు ఆ పాప పేరు ఎనస్థీషియా అని పెట్టుకుందంట. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎన్నో ఇన్వెన్షన్స్ చేశారు ఈయన, ఎన్నో కనిపెట్టారు, ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చేశారు. అయితే ఒక దినాన్ని ఈయనకి బహుమానం ఇవ్వడానికి ఒక సభ జరుగుతూ ఉంది. ఆ సభలో ఈయన గురించి మాట్లాడుతూ ఆయన అడిగారంట, అయ్యా మీరు చేసినటువంటి ఇన్వెన్షన్స్లో, మీరు కనిపెట్టినటువంటి వాటిల్లో ఏది గొప్పదని మీరు కనుగొన్నారయ్యా అని అడిగారట. అప్పుడు ఆయన చెప్తున్నాడు, నేనేం కనుగొన్నానా, నేను కనుగొన్న వాటిలో ప్రాముఖ్యమైనది చెప్పమంటారా అని అడిగాడంట. అవునయ్యా, మీరు కనుగొన్న వాటిల్లో ఏది ప్రాముఖ్యమైనది అని అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, నేను ఒక పాపినని, యేసయ్య యొక్క కృప ద్వారా నేను రక్షించబడ్డానని కనుగొన్నాను, అదే అన్నిటికంటే గొప్పది అన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక పాపి అని, కేవలము దేవుని యొక్క కృప ద్వారా ఆయన రక్షించబడ్డారని ఆయన కనుగొన్నాడంట. ఆయన కనుగొన్న వాటన్నిటిలోని కూడా గొప్పది అదే అని చెప్తున్నాడు. ఈరోజు మనము లోకానుసారంగా ఆలోచించినప్పుడు ఎనస్థీషియా అనేది చాలా గొప్పది కదా. పదవులు చాలా గొప్పవి, మనకు కావలసిన ఈ లోకంలో ఉన్నటువంటి ఘనమైన స్థానాలు మనకి చాలా గొప్పవి, ఆస్తి సంపాదించుకోవడం చాలా గొప్పది, పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించుకోవడం చాలా గొప్పవి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకోవడం చాలా గొప్పవి, ఈ లోకంలో ఆ రిచ్ పర్సన్స్ లిస్ట్లో మన పేరు కూడా ఉండడం చాలా గొప్పది. ఇటువంటివన్నీ కూడా గొప్పవాటిగా ఎంచుతున్న మనము ఎంత గొప్ప వాటిని కనిపెట్టినటువంటి వారు ఎంత దీన హృదయంతో ప్రభువుని ఒప్పుకున్నారో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎంత దీన హృదయంతో ప్రభువుని ఒప్పుకున్నారో ఒకసారి ఆలోచన చేయాలి మనం. ఆయన దీనులకు కృప అనుగ్రహించే దేవుడంట. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత ఉన్నతంగా ఉంది అని లేఖనం సెలవిస్తూ ఉంది. మరి దేవుని యొక్క కృప యొక్క విలువను మీరు కనుగొన్నారా? దేవుని యొక్క విలువైనటువంటి ఆ కృప యొక్క అర్థం మీకు తెలుసా? అసలు కృప అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో దాన్ని గ్రేస్ అంటారు. ఎవరికైనా పరీక్షల్లో ఇప్పుడు 10th రిజల్ట్స్ వచ్చాయి, ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి, వాళ్ళు ఎవరైనా ఫెయిల్యూర్ అయిపోయారు అనుకోండి, అప్పుడు గవర్నమెంట్ సడన్గా 32 మార్కులు వచ్చిన వాళ్ళకి మేము 3 మార్కులు గ్రేస్ మార్క్స్ ఇస్తున్నాము అన్నారు అనుకోండి, వాళ్ళ యొక్క సంతోషం ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి చెప్పండి. చాలా గొప్పగా ఉంటుంది కదా. 3 మార్కులు తక్కువైన వాడు ఎగిరి గెంతులు వేస్తాడు. అయ్యో, నేను నా యొక్క జ్ఞానం చేత కాదు కానీ కేవలం ఆ గ్రేస్ మార్క్స్ ద్వారా నేను పాస్ అయ్యాను అనేటువంటి ఒక ఆలోచన, ఒక కృతజ్ఞతాభావం వాడికి రావాలి, వాడు కరెక్ట్ పిల్లవాడైతే. అంతే తప్ప నా జ్ఞానం చేత నేను అవన్నీ తెచ్చేసుకున్నాను అని కాదు. దాన్ని గ్రేస్ అంటారు. అంటే అర్హత లేదు, ఫెయిల్యూర్ క్యాండిడేట్, కానీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ గ్రేస్ మార్క్స్తో వీడు పాస్ అయ్యాడు ఎప్పుడో, దానినే కృప అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా పాపులమై ఉండగా ఆయన మనలను బ్రతికించిన వాడు. ఆయన పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా ఆయన మనలను క్రీస్తుతో పాటు లేపడండి. ఆయన క్రీస్తు చేసినటువంటి త్యాగము ద్వారా మనము రక్షించబడ్డాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కృపను మనం నిరర్ధకం చేయకూడదు. ఆ కృపనే మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ రక్షణ భాగ్యము ఆయన కృప ద్వారా ఉచితముగా మనకు వచ్చింది. ఉచితముగా వచ్చినటువంటి ఈ కృపను, ఈ రక్షణ భాగ్యాన్ని మనం ఏ విధముగా దాస్తున్నాము, ఏ విధముగా ఖర్చు పెడుతున్నాము, ఏ విధముగా లోకానికి చూపిస్తున్నాము, ఏ విధముగా దానిని మనము ఎంచుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయాలు. వింటున్న మీరు కృపను గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? లేకపోతే నేను చాలా గొప్పవాడిని కాబట్టి, ఇన్ని ఉపవాసాలు ఉన్నాను కాబట్టి, ఇంత నిష్టగా ఉన్నాను కాబట్టి నన్ను దేవుడు పట్టుకున్నాడు, రక్షించుకున్నాడు, వాడుకుంటున్నాడు అనుకుంటున్నారా? ఇవి ఏమీ కాదు, కానీ అన్నిటికంటే గొప్పది దేవుని యొక్క ఉచితమైన కృప. ఇందాకే చెప్పాను,
అర్హత లేని వానికి అర్హత ఇచ్చేదే కృప. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్హుడు కాడు, కానీ ఆయన ఉచిత కృప ద్వారా మనం అర్హత సంపాదించుకున్నాం. ఇట్టి కృపను మనకిచ్చినటువంటి దేవుని మనం ఈరోజు కనుగొని మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన అవసరత. మహా గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాళ్ళే ఆయన ఉచితమైన కృప ద్వారా మేము రక్షించబడ్డాము, అదే మా జీవితంలో గొప్పది అని చెప్తే మనం మాత్రం ఆ కృపను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. కృపను నిర్లక్ష్యం చేయకూడదు. నోవహు దినాలలో నోవహు దేవుని కృప నొందినవాడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆది కాండంలో నోవహు ఒక్కడే దేవుని కృపను పొందుకున్నాడంట. ఆ దినాలలో మనుషులు లేరనుకుంటున్నారా? ఉన్నారు, వందలు వేల మంది ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి కూడా ఆ కృప వచ్చింది, కానీ ఆ కృపను వాళ్ళు తృణీకరించుకున్నారు. వాళ్ళకి ఎంతో సువార్త వెళ్ళింది, కానీ ఆ కృపను వాళ్ళు నిరర్ధకం చేసుకున్నారు. నోవహు కుటుంబము మాత్రమే దేవుని కృపను పొందుకున్నారు కనుక జల ప్రళయంలో వాళ్ళు రక్షించబడ్డారు. కాబట్టి ఈరోజు ఎంతో సువార్త బయట విత్తబడుతుంది, ఎంతో భక్తి అనేకులు చేస్తున్నారు. మేము గొప్ప, మేము గొప్ప, మా మినిస్ట్రీ గొప్ప, మా సంఘం గొప్ప, మేము మాత్రమే వెళతాము నిత్యరాజ్యానికి, మేమే డెడికేటెడ్ పర్సన్స్, మా బోధే కరెక్ట్, మా సిద్ధాంతాలే కరెక్ట్ అని కొట్టుకుంటూ ఉన్నారు ఈరోజు క్రైస్తవ్యంలో. ఇవి ఏమీ మనల్ని పరలోకానికి చేర్చదు, కానీ దేవుని కృప యొక్క విలువ తెలుసుకున్నవాడు నోవహులాగా రక్షించబడతాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అట్టి కృప మనందరికీ దేవుడు ఇవ్వాలని, ఇంకా రేపు ఎల్లుండి అవతలెల్లుండి వచ్చేటువంటి మెసేజెస్లో కృప మనకి ఏం తీసుకొస్తుంది, కృప ద్వారా మనం ఏం సంపాదించుకుంటాం, కృప ఎలా పొడిగించబడుతుంది, కృప ద్వారా ఏ విధంగా మనం రక్షించబడ్డాం అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నిత్య నివాసి నీకు వందనాలు ప్రభువా. నాయన, నీ కృప గూర్చి మేము ధ్యానం చేస్తూ ఉన్నాము. నీ కృప గూర్చి ఎవరైతే వింటున్నారో నాయన, ధ్యానపూర్వకంగా రిసీవ్ చేసుకుంటున్నారో వారందరినీ కూడా దేవా నీ ఉచితమైన కృప ద్వారా ఈరోజు బలపరచమని, బలమైన నీ యొక్క కృపతో వాళ్ళని ఆవరించమని, నీ కృప ద్వారా గొప్ప కార్యాలు వారి గృహాలలో జరగడానికి సహాయం చేయమని, ఇప్పుడే ఆత్మశక్తితో వారిని నింపమని బ్రతిమలాడుకుంటున్నాను. నీ కృప ద్వారానే వారి బంధకాలు త్రెంచమని బ్రతిమలాడుకుంటున్నాను. నీ కృప ద్వారానే వారిని లేవనెత్తమని బ్రతిమలాడుకుంటున్నాను. ఆత్మ కార్యాలు జరిగించమని, ఈరోజు వినుచున్న వారందరి జీవితాల్లో ఆత్మశక్తితో కార్యాలు జరిగించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.